అయింది. కొంతమంది పిల్లలకి, వృద్ధులకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అయిన పరిస్థితి. అంటే ఎంట్రీ వచ్చారు కానీ ఎగ్జిట్ వెళ్ళడం వాళ్ళకి రూట్ తెలియక ఇటువంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్. ఇది లాస్ట్ టైం అట్లా అయింది కాబట్టి పోలీస్కి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. ఇట్లాంటి ఇబ్బందులు ఎవరికి కూడా జరగకూడదు అనేది అవన్నీ చూసుకునేది పోలీస్ బాధ్యత తీసుకుంటుంది. యట్ మేము కూడా జిహెచ్ఎంసీ కూడా విత్ డిపార్ట్మెంట్స్తో మేము కూడా ఈ చర్యలన్నీ తీసుకుంటాం. విల్ మేక్ షూర్. మెయిన్ హైదరాబాద్లో ఎప్పటి వరకు నిమజ్జనం అంతా అయ్యే అవకాశాలు ఉంది? అంటే యథావిధిగా జరుగుతుందా? ఏదైనా ఆటంకం అట్లాంటివి? ఆటంకాలు జరగవు. ఎందుకంటే మేము రాత్రే బడా గణేష్ విజిట్ చేయడం జరిగింది. నేను వెళ్ళి చూశాను. అయితే 9 o'clockకే ఆ పూజలు అవన్నీ కూడా స్టాప్ చేసేశారు. సో ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్రిపరేషన్. లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే వాళ్ళ ఈ టైం లోపల మేము వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయాలి అనుకున్నారో దానికన్నా ముందే రావడం జరిగింది. సో టైం టు టైం వెరీ టైమ్లీ జరిగింది. అండ్ మన పోలీస్ కూడా దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. నేను ఐఎమ్ హోపింగ్ దట్ వాళ్ళు కూడా టైంకి వచ్చేసేస్తారు. సంవత్సరం వర్షం కారణం వల్ల కొన్ని రోడ్స్ డ్యామేజ్ అవ్వడం, ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెడ్ వాటర్ ఉండడం, కరెంటు పోల్స్కి అనేక ఇబ్బందులు అయింది గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే. ఇప్పుడు ఆ రోడ్స్ అంతా కూడా క్లియర్ చేశారా? దాదాపు లక్షలాది వేలాది గణేశులు కూడా వస్తున్న పరిస్థితి. మాకు టైం టు టైం కార్పొరేటర్స్ కానివ్వండి ఆర్ అక్కడ ఉన్న వినాయక పండల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు టైం టు టైం మాకు చెప్తూనే ఉన్నారు. సో అది అంతా కూడా మేము ఎక్కడికక్కడ మేము పాట్ హోల్స్ ఇది చేయడము, దాన్ని కవర్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ వాళ్ళు కానీ ఆ పని లోపల ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం గణేష్ ఐడల్స్ అంతా కూడా నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం 2 days అయింది, కానీ ఈసారి చాలా వినాయకులు ముందే పడిపోయాయి కాబట్టి వీ హ్యావ్ టు సీ ఎట్లా అవుతుందో అని. ఓకే, కూడా జిహెచ్ఎంసీ కూడా సిద్ధంగా ఉందని అంటారు? తప్పకుండా సిద్ధంగా ఉన్నామండి. అండ్ మేయర్ విజయలక్ష్మి చెప్పే ప్రకారం కూడా పర్యవేక్షణ జరుగుతుంది. పున్నం ప్రభాకర్తో పాటు అనేక మంది, ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని సెక్టార్ల రంగాల నుంచి డిపార్ట్మెంట్స్ అంతా కూడా అంగరంగ వైభవంగా శోభయాత్రకి సిద్ధంగా ఉన్నారంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పున్నం ప్రభాకర్ మంత్రితో పాటు విజయలక్ష్మి, అదే కాకుండా అనేక మంది అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కానీ పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ అంతా కూడా 3 రంగాలు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు బందోబస్తీ వైపు కూడా సిద్ధంగా, అదే కాకుండా జిహెచ్ఎంసీ వైపు కూడా లాస్ట్ టైం కూడా అనేక మందికి నిమజ్జన నిమిత్తం ఒకసారి అక్కడికి వెళ్ళి వారు అడగండి, అంటే ఏ రకంగా ఉంది రూట్ మ్యాప్, ఏ రకంగా ఉంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, సో వారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్, ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు కూడా. ఇప్పటికే లక్షల విగ్రహాలంతా కూడా నిమజ్జనం అయ్యే పరిస్థితి ఇంకా తరలి వస్తూనే ఉంది. 9వ రోజు కాబట్టి కూడా మొత్తం అంటే నిన్న 9వ రోజు కూడా అనేక విగ్రహాలన్నీ కూడా బయలుదేరిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంకా అనేక విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి నిమజ్జనము ఎలా అనిపిస్తుంది మీకు? ట్రాఫిక్ ఎట్లుంది? ట్రాఫిక్ ఘోరంగా ఉందండి. అంటే బెటరా, పోయినసారి కన్నా బెటరా, లేకపోతే డైవర్షన్స్ కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎంతసేపు పట్టింది? ఎప్పుడు బయలుదేరింది మీ విగ్రహం? మేము నైట్ 11కి వెళ్ళినామండి. అకౌంట్ ఇక్కడికి వచ్చే వరకు ఈ టైం అయిందండి. అంటే దాదాపు 24 గంటలు. నిన్న నైట్ 11కి వెళ్ళారా, లేకపోతే నిన్న నైట్ 11కి? 12 hours. ఓకే. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు ఏమైనా అయినాయి? అంటే మూవింగ్ ఉందా, వెహికల్ టు వెహికల్ ఉందా? ఏం లేదండి, వెహికల్ టు వెహికల్ ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది హైదరాబాద్ లో ప్రస్తుతం. ఇప్పుడు వినాయకుడు నిమజ్జనం జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఆంక్షలు చాలా మటుకు ఉన్నాయి. మీకు సేఫ్టీ పరంగా కానీ లేకపోతే వాటర్స్ ఎప్పటికప్పుడు ఉండడం ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? వాటర్ అంటే మేమే వాటర్ బాటిల్ ఇచ్చి పబ్లిక్కి పంచుతున్నాము. అట్లా వినాయకుడి కాడ ప్రసాదం కానీ అలాంటివి ఏమి లేదు ఇబ్బంది. కాకపోతే ట్రాఫిక్ చాలా ఉంది. మేము ఇక్కడనే 2 సార్లు తిరిగామన్నట్టు ఇదే రూట్లో. అంటే ఇక్కడ మొత్తం వెహికల్స్ ఆగిపోయినాయి, 1 way కదా, మళ్ళీ తిప్పుకొని రమ్మంటారు పోలీసు. అంటే అనేక మందికి కూడా ఇప్పటికే అధికారులు కూడా మనం ఒకసారి చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడ కూడా ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా అలర్ట్లోనే ఉన్నారు. మొత్తం అంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ట్యాంక్ బండ్లో మాత్రం బంపర్ టు బంపర్ ఉన్న పరిస్థితి అనే చెప్పొచ్చు. అంటే ఒకసారి మనం చూడొచ్చు, వెహికల్ టు వెహికల్ మాత్రమే ఉంది. నిన్నంతా కూడా మూవింగ్ లేని పరిస్థితి. అయినప్పటికీ 1 wayనే కాబట్టి మళ్ళీ తిప్పుకొని రామని అధికారులు సూచిస్తున్నారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, దాదాపు అంతా హైదరాబాద్లో ఉన్న గణేశులంతా కూడా ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా మొత్తం మీద కూడా నిమజ్జనం అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం
కనిపిస్తుంది. అధికారులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎక్కడక్కడ కూడా అలర్ట్ ప్రకటించి అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా హైదరాబాద్ అంతా కూడా గణేష్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా హోరులు వినిపిస్తున్నాయి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం అంతా కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని కూడా నిమజ్జనానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ మంచిగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎట్లా ఇప్పుడు ట్రాఫిక్ కానీ లేకపోతే మీకు ఎటువంటి ఇబ్బందులు అయినాయా లేకపోతే వచ్చేసినారా? బాగానే వచ్చినామండి, ఏం ఇబ్బంది కాలేదు, చాలా మంచి ఎంజాయ్మెంట్ అయ్యింది. ట్యాంక్ బండ్ ఎప్పుడు బయలుదేరారు? నిన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిన్న శ్రీరాంపల్లి ఇక్కడే వస్తున్నాం మేడం. నిన్న ఏ టైంకి బయలుదేరారు? 9కి బయలుదేరాం. ఇప్పుడు 9 అయింది అంటే దాదాపు 12 గంటలు. 12 గంటలు. రాత్రి 9కి. అవును మేడం. అంటే మంచి ఎక్కడన్నా ఆపారా లేకపోతే బంపర్ టు బంపర్ ఉండేనా లేకపోతే వచ్చేసారా? వచ్చేసాం. ఇక్కడ ఆపేది అవసరం వచ్చేసాం. అంటే బాగానే జరిగింది. బాగానే జరిగింది. అధికారులంతా కూడా సహకరిస్తున్నారు. అవును. అంటే మొత్తం మీద కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు. బంపర్ టు బంపర్ అయితే పిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం ఎస్ చేయండి. ఎస్ హాయ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి? ఎంజాయ్ చేశారా? ఎట్లా ఇప్పుడు అంటే బరాత్ ఇదంతా బ్యాండ్ పెట్టుకొని ఫుల్ ఆడినారా? ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్న? చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మంత్రి కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పున్నం ప్రభాకర్ కూడా పర్యవేక్షణ పెట్రిషా వారితో మాట్లాడించండి. ఒకసారి వారితో మాట్లాడించండి. ఒకవైపు కొంచెం పోలీస్ Because one of the van has came from backside jeep, so they have argued with driver and they have to broken the glass also, and they have beaten the driver also. అది మీరు చెప్పాలి కదా. మేడం పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేయలేరు మేడం. There is no friendly police. There is no friendly police at all. నేను మాట్లాడుతాం కానీ Last time, కోఆర్డినేట్ చేయాలి. మేడం చిన్న we have suffered 2 hours, but no police has came. చేద్దాం, మాట్లాడతాను. No support for the police. Waste of police. మాట్లాడతాం. రైట్ పెట్రిషా వాళ్ళే చెప్పాలనుకుంటున్నారు. పెట్రిషా వాళ్ళే చెప్పాలనుకుంటున్నారు. ఆయనతో మాట్లాడించండి ఒకసారి. పోలీసు సపోర్ట్ చేయడానికి ఒకసారి మాట్లాడించండి. పోలీస్కి ఒకసారి ఏంటన్నా పోలీస్ బందోబస్తు ఏమైంది అసలు? ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం యాక్చువల్లీ బ్యాక్ సైడ్ గా ఒక వెహికల్ వచ్చింది. దే ఆర్ ద ఓన్లీ జెంట్స్ పర్సన్స్, సో దే హ్యావ్ నాట్ దే ఓవర్టేక్ కర్రేది. వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు మేడం. అయితే వెనక నుంచి ఓవర్టేక్ చేసేటప్పుడు వాళ్ళు అంతా బాయ్స్ ఉన్నారు, మేమంతా ఫ్యామిలీ సఫరింగ్ చేస్తున్నాం. అయితే వాళ్ళు రౌడిజంగా లాగా వచ్చి బ్రోకన్ చేస్తున్నారు. పోలీస్ కొట్టారు. మీరు చెప్పలేదా అట్లా మీరు కొడతారు, మీరు అట్లా మేనాలు చేస్తారని చెప్పారు? No support from the police. It's a waste of people, police people. They are not listen. See here, how he beat.